మంత్రి బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ కారణంగా తప్పనిసరి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని చెప్తానని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చ కారణంగా తప్పనిసరి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నట్టు చెప్పారు. త్వరలోనే విచారణకు హాజరయ్యే తేదీని చెప్తానని బండి సంజయ్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, బండి సంజయ్ అయితే సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీపిక, అయితే బండి సంజయ్ కుమార్ అయితే పార్లమెంట్ కి సంబంధించిన అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాని నేపథ్యంలో 28 నాడు అంటే 28వ తారీఖు సోమవారం రోజున ఒకవైపు సిట్ అధికారులు అయితే బండి సంజయ్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవైపు అతన్ని విచారణకైతే రమ్మని ఆదేశించడం జరిగింది. అయితే దానిపైన బండి సంజయ్ ఈ రోజు సిట్ అధికారులకైతే వివరణ పంపించడం జరిగింది. అయితే సింధూర్ కు సంబంధించిన అక్కడ పార్లమెంట్ లో చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం అయితే ఇతనికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్క పార్లమెంట్ కు సంబంధించిన వారు కంపల్సరీ అది అక్కడ హాజరు కావాలని కూడా ఒకవైపు అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో బండి సంజయ్ హుటాహుటిన రేపు ఉదయమే అక్కడికి వెళ్లనున్నారు. దాని నేపథ్యంలోనే ఒకవైపు సిట్ కు సంబంధించి అధికారుల వద్దకు నేను హాజరు కావాలని కూడా అతను లేఖ పంపించడం జరిగింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి సిట్ అధికారులు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇక్కడ పార్లమెంట్ సంబంధించిన జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ కు సంబంధించి అక్కడ మాట్లాడే అవకాశం, ఎంపీలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ అధిష్టానం అక్కడ కంపల్సరీ పాల్గొనాలని చెప్పడంతో బండి సంజయ్ అక్కడికి వెళ్తున్నారు. మరి సిట్ అధికారులు దీనిపైన అతనికి వెళ్లే విధంగా కూడా వాళ్ళు అనుమతిస్తారా లేదా కంపల్సరీ హాజరు కావాలంటారా అనేది కోణంలో మాత్రం ఇప్పటికీ సిట్ అధికారులు దానిపైన తేల్చని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఇప్పటికే అతనికి ఒకవైపు సిట్ ముందర హాజరు కావాలని రేపు అంటే సోమవారం రోజున కూడా ఒకవైపు అతనికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి బండి సంజయ్ పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నారు. ప్రధానంగా సింధూర్ సంబంధించిన అంశం పైన రేపు చర్చ ఉంటుందని ఆదేశాలు కూడా జారీ చేయడం తోటి కూడా హుటాహుటిన అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ సిట్ అధికారులు అతనికి పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది దేశానికి సంబంధించిన అంశం. ఒకవైపు పార్లమెంట్ లో ఈ చర్చ జరుగుతుంది కాబట్టి అధిష్టానం కూడా దీనిపైన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి కంపల్సరీ బండి సంజయ్ అక్కడికి వెళ్లి ఇతను కూడా పార్లమెంటు అతని సంబంధించిన వాయిస్ ను కూడా వినిపించే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడికి వెళ్తారు. దాని నేపథ్యంలోనే ఈ సిట్ కి సంబంధించిన 28వ తారీఖు రేపు సోమవారం రోజు ఒకవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో అక్కడికి హాజరు కావాలని కూడా అతను ఆ సిట్ అధికారులకు ఒకవైపు లేఖ పంపించడం జరిగింది. దాని నేపథ్యంలో రేపైతే బండి సంజయ్ అక్కడికి వెళ్తారు. మరి సిట్ అధికారులు ఇతనికి పర్మిషన్ ఇస్తారనేది మాత్రం ఇప్పటికైతే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కంపల్సరీ మాత్రం బండి సంజయ్ అయితే రేపు వెళ్లి పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటారు. సింధూర్ సంబంధించిన అంశంలో కూడా బండి సంజయ్ చర్చించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.